అండి. ఇక మేమైతే బావి దగ్గరికి వచ్చేసినాం. ఈరోజు అయితే పత్తి ఏరుతున్నాను. నిన్న మొన్న అయితే తోట కలిసిన. అలానే ఇక మన సైడ్ ఎండ మాత్రం విపరీతంగా దంచి కొడుతుంది ఫ్రెండ్స్. ఇదైతే మళ్ళీ వాతావరణం చేంజ్ అవుతుంది కావచ్చు, వర్షం వచ్చేలా ఉంది మా సైడ్ అయితే. ఇక బర్రెలు అయితే అయిన పంటలన్నీ వర్షానికి అడ్డం పడుతున్నాయి ఫ్రెండ్స్. కొందరి అయితే ఇక మా దగ్గర అయితే వాతావరణం ఇలా ఉందన్నమాట. ఫుల్ ఎండ కొడుతుంది. అలానే ఇక మీరు ఎప్పుడు చూసినా తోటలోనే ఉంటున్నారు అక్క అని అడుగుతున్నారు నన్ను. ఇక నేను చేసే పని వ్యవసాయం కాబట్టి ప్రతిరోజు చేను దగ్గరికి రావాలి, తప్పదు కదా. ఎందుకంటే ఇప్పుడు పత్తుల సీజన్ కాబట్టి పత్తులు ఎరడానికి మనకు కూలోళ్ళు వస్తున్నారు. ఇక పత్తి ఎరడం స్టార్ట్ అయింది. ఇది అయిపోయిన తర్వాత మొక్కజొన్న పెట్టండి అని కామెంట్ చేశారు. మొక్కజొన్న కంపల్సరీ వేస్తారు ఫ్రెండ్స్. నీళ్ళు ఉన్న వాళ్ళందరూ మొక్కజొన్న యాసంగి పంట వేసుకుంటారు. ఇక మనం ఏమేమి పంటలు వేసామనేసి నేనైతే ఒకటి ఫుల్ వీడియో చేస్తాను మీకోసం. నన్ను అడుగుతున్నారు చాలామంది, కానీ చెప్పలేకపోతున్నా. కామెంట్స్ కూడా రిప్లై ఇవ్వట్లేదు అంటున్నారు కదా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ హాయ్ బాగుంది అని ఏదో ఒక సింబల్ ఇస్తుంది కాబట్టి ఏదన్నా అడిగితే దానికి మాత్రం కంపల్సరీ రిప్లై చేస్తాను. రిప్లై ఇవ్వట్లేదని మాత్రం అనొద్దండి. బాయ్.